హాయ్ హలో రాజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే శివం భజ అని టైటిల్ పెట్టారు. శివుడి రెఫరెన్స్ బాగా కనిపిస్తుంది. మీరు యాక్టింగ్ చేసేటప్పుడు అఖండాతో ఏమన్నా అంటే కంపారిజన్ కాకపోయినా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అఖండ గుర్తుకొస్తుంది జనాలకి, శివుడి రెఫరెన్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని యాక్టింగ్ విషయంలో కొంచెం ఫోకస్డ్గా ఇంకొంచెం మీరు ఎక్కువ ఫోకస్ చేసిన సందర్భం ఏమన్నా ఉందా? అసలు అఖండ బాలయ్య బాబు సినిమాకి అసలు దీనికి సంబంధమే లేదు. బట్ ఆయన గౌరవ క్యారెక్టర్ అది, ఆయన వేరు. బట్ మీరు అఖండతో ఏమన్నా డిఫరెన్స్ ఏదన్నా సిమిలారిటీస్ ఉన్నాయంటే ఆర్ఆర్. నేను ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడగలను. వెన్ మూవీ మనం ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు ట్రైలర్ కావచ్చు టీజర్ కావచ్చు చూస్తున్నప్పుడు నాకు అఖండ సౌండింగ్ వినపడింది. నేను వెంటనే మా తమ్మన్ డార్లింగ్ అని కూడా అడిగితే అసలు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉందంటే చాలా బాగా చేశాడు వికాస్ బడ్డీస్, అసలు ఏమొద్దు సూపర్ చేశాడని చెప్పాడు. తనకి ప్రతిదీ నేను పంపిస్తా. అదొక్కటి రిఫరెన్స్ అనిపించింది, కానీ మిగతా అదంతా అసలు ఆ పాయింట్ ఆఫ్ ఇదేం లేదు. అండ్ ఇంకోటి ట్రైలర్లో లాస్ట్ షాట్ శివుడి ఫేస్ రివీల్ చేయలేదు. ఇప్పుడు హనుమాన్ 2లో కూడా చిరంజీవి గారిని కానీ రామ్ చరణ్ కానీ హనుమాన్గా పెట్టాలని థాట్ ప్రాసెస్ నడుస్తుంది. మీరు శివుడుగా ఎవరన్నా స్టార్ని చూపించబోతున్నారా, లేదంటే వేరే ఆప్షన్కి వెళ్ళారా? డైరెక్టర్ చెప్పద్దు అంటున్నాడు. డైరెక్టర్ గారు చెప్పొద్దు అని అంటున్నారు. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. సర్ప్రైజ్ అలా ఏం లేదు. మీరు ప్లెయిన్ హార్ట్తో రండి, మీకు అందరికి నచ్చింది. ఆది గారు, అశ్విన్ గారు లాస్ట్ క్వశ్చన్. ఆది గారు సార్, ఇది సినిమాతో సంబంధం